إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء اتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا قال الله سبحانه وتعالى في قرآنه الكريم تتجافى جنوبهم عن المضاجع يدعون ربهم خوفا وطمعا ومما رزقناهم ينفقون قال رسول الله صلى الله عليه وسلم فقال معشر النساء تصدقن فإني رأيتكن أكثر أهل النار ومن استطاع منكم أن يستتير من النار ولو بشك تمرة فليفعل رواه البخاري مسلم أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم شر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما رب زدني علما రబ్బి సిద్ధిని ఇల్మ. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, ప్రశంసలు, పెద్దరికము, సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చే ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశహరుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గంలో అత్యుత్తమైనటువంటి స్థానానికి నాయకుడు అయినటువంటి ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ, కరుణ, అనుగ్రహం, శాంతి, శుభాలు కురియాలని ప్రార్థిస్తున్నాను. మరియు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నత్ యొక్క సందేశాన్ని విశ్వసించి అర్థం చేసుకొని విద్యాభ్యాసం, శిక్షణ పొంది విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా మరియు దురాచరణలకు దూరంగా ఉండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో రాజీ అయినటువంటి ఆయన ప్రత్యక్ష అనుచరులు సహాబాయ్ కిరాం అందరూ కూడా, మరియు సహాబాయ్ కిరాం దగ్గర విద్యాభ్యాసం, శిక్షణ పొందినటువంటి సలఫు సాలిహీన్ తరాలు, దాని తర్వాత 4వ తరం నుంచి ఇవాల్టి వరకు ఎవరైతే అత్యుత్తమైనటువంటి జ్ఞానవంతులు, కిబార్ ఉలమా, మరియు వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి విద్యార్థులు, తాలిబ్ ఇల్ము, మరియు ఎవరైతే ఈ ప్రపంచంలో సలఫీ సమాజంలో జీవితం జీవించినటువంటి వారందరూ ప్రపంచంలో జీవించి లేరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ వారి యొక్క సమాధుల నుంచి స్వర్గవనాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఇక ఇవాళ ఎవరైతే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు మరియు వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేటటువంటి విద్యార్థులు మరియు మనలాంటి సాధారణమైనటువంటి ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలఫు సాలిహీన్ వారి యొక్క విద్యాభ్యాసం, సలఫు సాలిహీన్ వారి యొక్క శిక్షణ మేరకు విశ్వాసాలను, ఆరాధనలను మరియు సదాచరణలను చేసే సౌభాగ్యం మరియు దురాచరణలకు దూరంగా ఉండే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు, ప్రశంసలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఈ జ్ఞానం నేర్చుకొని
ఈ జ్ఞానం మేరకు మనందరం కూడా ప్రేమ, అనురాగం, అభిమానంతో కలిసి కట్టుగా మన యొక్క సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి సౌభాగ్యం మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరెవరికైతే మార్గదర్శకత్వం చేయడం జరిగిందో వారు పాతవారైనా సరే కొత్తవారైనా సరే సలఫీ సమాజానికి అనుకూలంగా మరియు సలఫీ సమాజంలో ప్రేమ, అభిమానం, అనురాగంతో అందరూ కూడా కలిసి కట్టుగా సలఫీ జీవితాన్ని జీవించడానికి మనకందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఒక విధానం మేరకు జ్ఞానవంతులు ఏమంటారంటే, ధర్మం అర్థం చేసుకోలేక ఎవరైతే ధర్మం కోసం పరితపిస్తూ ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారిని నిజమైన ధర్మం వైపుకు మార్గదర్శకత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ జుమ్మాలో అల్హమ్దులిల్లా నేను చాలా సంతోషపడే విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముద్దునూరులో ఉన్నటువంటి మొత్తం సల్ఫీ సమాజానికి సంబంధించిన వారందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి మార్గదర్శకత్వం చేయాలని ప్రార్థిస్తున్నాను. మరియు దాని మేరకు వారి జీవితాన్ని సల్ఫీ సమాజంతో కలిసి కట్టుగా జీవితాన్ని ముగించాలని కూడా ప్రార్థిస్తున్నాను. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రేమ, అనురాగం, అభిమానంతో ఈ సమాజంలో జీవించే సౌభాగ్యం ప్రసాదించాలి. ఆమీన్. ఇకపోతే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం మనం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారి యొక్క పుస్తకం అల్ వాబిల్ అస్సయ్యిబ్ వ రఫీ అల్ కలీమ్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంత కరుణామయుడు, ఆయన యొక్క స్మరణకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుంటూ దాదాపుగా మనము పరిపూర్ణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే స్మరణ చేయడము అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఈ విషయము, ఈ పుస్తకాన్ని మా ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు యహ్యా బిన్ జకరియా అలైహిస్సలాం గారు బనీ ఇస్రాయేల్ సంతానానికి చెప్పినటువంటి ఆ హదీసు నుండి ఈ పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది. కాబట్టి బనీ ఇస్రాయేల్ సంతానం వారు ఎక్కడైతే మస్జిద్ అక్సాలో అల్లాహ్ తఆలా ఆరాధన చేసే సమయంలో యహ్యా బిన్ జకరియా అలైహిస్సలాం గారు ఈ హదీసు ద్వారా వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం దాదాపుగా ఈ విషయానికి సంబంధించి 7 అధ్యాయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 7వ అధ్యాయంలో ఇక్కడ షేక్ సాబ్ ఏం చెప్తున్నారంటే, దాన ధర్మాలకు సంబంధించిన పరిస్థితిని గురించి ఆయన వివరిస్తున్నారు. మరి దాన ధర్మాలు అనేటటువంటివి ఏమిటి, ఇస్లాం ధర్మంలో వాటికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని ఎందుకు ఆజ్ఞాపించడం జరిగింది ముస్లిం సమాజంలో అనేటటువంటి దానికి ఇక్కడ చాలా చక్కని వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ షేక్ సాబ్ ఏమంటారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు దాన ధర్మాలు చేయమని ఆజ్ఞాపించడం జరిగింది. నిజానికి దాని ఉపమానం ఏమనగా, ఒక వ్యక్తిని అతని శత్రువులు బంధించితే అతని చేతులను అతని మెడకు అతన్ని కట్టివేస్తే అతని యొక్క ప్రాణాన్ని తీయడానికి, అతన్ని గొంతును కోయడానికి సిద్ధపడితే అటువంటి వ్యక్తి ఎవరైతే ఆ గొంతు కోయడానికి వచ్చినటువంటి వారితో ధనంతో సంధి ఎలా చేసుకోవడం జరుగుతుందో, ఆ ధనాన్ని తీసుకొని ఏ విధంగా వారు అతని యొక్క ప్రాణాన్ని వదిలిపెట్టడం జరుగుతుందో, ఒక విశ్వాసికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ధనం దానం చేయడం వలన ఈ ప్రపంచాన్ని మరియు ఆ ప్రాపంచిక జీవితాన్ని సులభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ధనంతో మనకు కలిగేటటువంటి లాభాలను, మన ప్రాణాన్ని మనం కాపాడుకోవడము అనేటటువంటి విషయాన్ని ముఖ్యంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి యొక్క ప్రాణం ముఖ్యం కానీ మనిషికి అల్లాహ్ తఆలా ప్రసాదించిన ధనం ముఖ్యం కాదు అనేటటువంటిది ఒక విశ్వాసి ఇక్కడ నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ధనం వస్తూ ఉంటుంది, ధనం పోతూ ఉంటుంది, కానీ విశ్వాసి యొక్క ఆ ప్రాణము, విశ్వాసి యొక్క ఆ సలఫీ జీవితము, ఇది మనందరికీ కూడా ముఖ్యం. కాబట్టి ధనము, మనుషులు ఈ ప్రపంచంలో వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, కానీ మన ప్రాణాన్ని మనకు అల్లాహ్ తఆలా ప్రసాదించిన ధనంతో విడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ ధనాన్ని ఎవరైతే విశ్వాసి ఖర్చు పెట్టడం జరుగుతుందో అటువంటి వానికి సంబంధించినటువంటి ఒక రుజువును గురించి అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజమైనటువంటి దాన ధర్మాలు చేసేటటువంటి వారికి వారి జీవితంలో వారి మరణం వరకు వచ్చేటటువంటి ఇబ్బందులను, ఆ సమస్యలను, వాటికి సంబంధించినటువంటి ఆ అద్భుతమైన ప్రమాణాలు, ప్రభావాలు, బలా ముసీబత్ అంటారు దీన్ని, అతనికి అల్లాహ్ తఆలా ఏదైతే ప్రసాదించిన ఆ ధర్మంతో, ఆ ధనంతో అతని యొక్క మరణం వరకు ఈ అన్ని రకాల సమస్యలను దూరం చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను అల్లాహ్ తఆలా అతనికి ప్రసాదించడం జరిగింది.
ఇకపోతే ఈ దానము ధర్మము చేయడం అనేటటువంటి విషయంలో ఒక విశ్వాసి అయినా, ఒక పాపాత్ముడు అయినా, ఒక సత్య తిరస్కారి అయినా, ఒక అన్యాయస్తుడు అయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారి నుంచి వారి బాధలను దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇస్లాం ధర్మంలో ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారు యహ్యా బిన్ జకరియా అలైహిస్సలాం గారు చెప్పినటువంటి విషయాన్ని ఆయన చాలా గట్టిగా నొక్కి ఒక్కానించి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక విశ్వాసి చేసే దానమే కాదు, సత్య తిరస్కారి చేసే దానం వలన అతని సమస్యలను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేయడం జరుగుతుంది. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సత్య తిరస్కారికి ప్రపంచంలో అతని యొక్క సమస్యలను దూరం చేయడం జరుగుతుంది. మరి విశ్వాసికి అతని సమాధి నుంచి, అతని యొక్క మరణ సమయంలో అతనికి దొరికేటటువంటి ఆ సమస్యల నుంచి, అతనికి విచారణ దినాన సమస్యల గురించి దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దానానికి ఇస్లాం ధర్మంలో చాలా గొప్ప విషయం ఉంది. అది సత్య తిరస్కారి, అన్యాయస్తుడు, మూర్ఖుడు, అజ్ఞాని మరియు అవిధేయుడు మరియు పాపాత్ముడు ఎవరైనా సరే దానం చేయడం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి మంచి జీవితాన్ని ప్రపంచంలో ప్రసాదించడం జరుగుతుంది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఒక న్యాయము. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి సత్య తిరస్కారాలకు సంబంధించినటువంటి కష్టాలను, బాధలను తరిమి కొట్టడం జరుగుతుంది. ఇది ప్రజలు అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రపంచంలో సత్య తిరస్కారులైనా, పాపాత్ములైనా, అవిధేయులైనా, ఎటువంటి మానవులైనా దాన ధర్మాలు చేసేటటువంటి వారికి ప్రపంచంలో మంచి స్థానాన్ని అల్లాహ్ తాలా ప్రసాదిస్తాడు. అయితే అటువంటి వారికి ఆఖిరత్లో ఏమి లభించదు. వారి ప్రాపంచిక జీవితం సుఖంగా జరగడానికి అల్లాహ్ తాలా దానాన్ని అవిశ్వాసి కూడా విధి చేయడం జరిగింది. కాబట్టి ఇక విశ్వాసి పరిస్థితికి వస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి సంబంధించిన ప్రాపంచిక జీవితాన్ని బంగారు చేయడం జరుగుతుంది. అతని ప్రాపంచిక జీవితాన్ని, అతని భార్య బిడ్డలను చనిపోయేంత వరకు కూడా అతను సంతోషమైనటువంటి, ఆరాధనమైనటువంటి జీవితం జీవించేటటువంటి ఒక శక్తిని ప్రసాదించడం జరుగుతుంది. అతని మరణానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దానం అనేటటువంటి దాంతో ఒక ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇస్లాం ధర్మంలో చాలా మంది ఏమనుకుంటారంటే దానం గురించి మాట్లాడితే వీడు దానం కోసమే మాట్లాడుతున్నాడు అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలోని అందరు మనుషులకు దానం చేసేటటువంటి వాడు. మరియు ఆయన ప్రసాదించినటువంటి ధనంలో ఎవరైతే దానం చేయడం జరుగుతుందో అటువంటి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించడం కూడా జరుగుతుంది. కాబట్టి అనాస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తిర్మిజీ, ఇబ్నే హిబ్బాన్, అల్బానీ సహీ అని జామియా తిర్మిజీలో చెప్పినటువంటి హదీస్ ఇది. ఇన్న సదకత లా తుత్ఫిఉ గదబ రబ్బి వ తద్ఫౌ మితతస్సూయి. చాలా గొప్ప విషయం ఇది. నిశ్చయంగా దాన ధర్మాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహాన్ని, అల్లాహ్ తాలా యొక్క గదబ్ ఆగ్రహాన్ని దూరం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆగ్రహం ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయడో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెడు మరణాన్ని, మీతత అల్సు, చెడు మరణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూరం చేయడం జరుగుతుంది. ఇది దానం యొక్క ఒక గొప్ప విశిష్టత. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, ఈ దాన ధర్మం చేసేటటువంటి వ్యక్తి మీద అల్లాహ్ తాలా ఎప్పుడు కోప్పడ్డు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకి చెడు మరణాన్ని ప్రసాదించాడు. కాబట్టి నీరు అగ్నిని ఆర్పివేసినట్లుగా దాన ధర్మాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కోపాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి గొప్పతనం గురించి మనం తెలుసుకుంటే, ప్రదర్శన బుద్ధి లేకుండా చేసేటటువంటి దానానికే విలువ ఉంటుంది. కానీ ప్రదర్శన బుద్ధితో దానం చేసి మళ్ళీ దాని గురించి మాట్లాడే వ్యక్తికి ఎటువంటి ప్రతిఫలం లభించదు. కాబట్టి దానం చాలా గుప్తమైనటువంటి అంశం. దానం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసుకుంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహం, కోపం అనేటటువంటిది ఆ వ్యక్తి మీద నుంచి లేచిపోతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అగ్నిని నీరు ఆర్పినట్లుగా ఆ వ్యక్తి మీద కోపాన్ని దూరం చేస్తాడు. ఆ వ్యక్తిని పాపాన్ని కూడా దూరం చేయడం జరుగుతుంది. అల్లాహ్ తాలా కోపం ఎవరి మీద అయితే ఉన్నదో అటువంటి వ్యక్తులకు అల్లాహ్ తాలా యొక్క పాపము కూడా ఆయన ఆర్పివేయడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జ్ఞానాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యం, మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని మేరకు ఆచరణ చేసే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒక ప్రయాణంలో ఉన్నారు. ఆయన ఒకరోజు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఏమన్నారంటే, ఆయన అలా అదుల్లుక అలా అబ్వాబిల్ ఖైరి అస్సౌము జున్నతున్ వసదకు తుత్ఫిఉల్ కతీఅత కమా యుత్ఫిఉల్ మాఉన్ నార వసలాతు రజులి మిన్ జౌఫిల్ లైలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి ఇచ్చినటువంటి శిక్షణ ఏంటంటే, ఆయన నేను మీకు మంచి అనేటటువంటి ద్వారాల వైపునకు మార్గదర్శకత్వం చేయకూడదా? ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు గారు యమన్ దేశానికి అతి పెద్ద ఆయన ఒక రాజుగా కూడా పరిపాలన చేయడం జరిగింది, మరియు ఒక పెద్ద జ్ఞానవంతుడుగా కూడా ఆయన విద్యాభ్యాసం శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన ఇచ్చినటువంటి ఆ శిక్షణలో అక్కడ సలఫియత్ జ్ఞానం చాలా ఎక్కువగా విరబోయడం జరిగింది. అందుకే యమన్కు ఒక విశిష్టత ఉంది. అయితే ఈ కాలంలో యమన్కు ఆ ప్రాధాన్యత లేదు. ఈసా అలైహిస్సలాం గారు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆ ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి చాలా మంది యమన్కు ప్రయాణం చేయడం జరుగుతుంది. అక్కడ ఈ ధర్మం ఇప్పుడు లేదు, కేవలం సౌదీ అరేబియాలో తప్ప, అది కూడా సౌదీ అరేబియాలో కొన్ని నగరాల్లో తప్ప. కాబట్టి ఆయన ఏమంటారంటే, ఉపవాసం అనేటటువంటిది మీకు ఒక డాలు లాంటిది, మరియు దాన ధర్మాలు అనేటటువంటివి నీరు అగ్నిని చల్లార్చేటట్లు పాపాలను ఆర్పివేసేటటువంటిది. అర్ధరాత్రి నమాజ్ చేసేటటువంటి వాడు సత్యవంతుల లక్షణాల్లో ఒక సత్యవంతుడుగా పరిగణించబడతాడు. తర్వాత ఆయన ఈ క్రింది ఆయతను చదివి వినిపించడం జరిగింది. తతజాఫా జునూబుహుం అనిల్ మదాయి యదుఊన రబ్బహుం ఖౌఫన్ వ తమఅన్ వ మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్. ఇటువంటి వారు రాత్రులలో వారి పక్కలను వదిలిపెట్టడం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది వారికి కలగదు. రాత్రిలో ఎవరైనా పక్కను వదిలిపెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనకు వచ్చేటటువంటి దాన ధర్మం చేసేటటువంటి వ్యక్తి ఉపవాసి, అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ క్షణంలోనే క్షమాపణ ప్రసాదించడం జరుగుతుంది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనము. ఎటువంటి వ్యక్తి పరుపుల నుండి దూరం అయిపోయి తన రబ్బును భయంతో ఆశతో వేడుకోవడం జరుగుతుంది, ఇటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి ఆ ధర్మమైనటువంటి ధనంలో నుంచి వీరు ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క రజామంది అంటే ఆయన్ను రాజీ చేసుకోవడం కొరకు. కాబట్టి దాన ధర్మాలు చేయడం వలన ఎప్పుడు కూడా మనకు స్వర్గం లభించదు. అటువంటి వ్యక్తి ఉపవాసాలు పాటించాలి. అటువంటి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను రాజీ చేసుకోవడానికి అతని పక్కలను వదలాలి. అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ రాత్రిపూట ఎక్కువగా ఆరాధన చేస్తూ, విధి నమాజుల తరువాత వ్యక్తిగత నమాజు రాత్రిపూట ఎక్కువగా చేస్తూ, అది కూడా ఇంట్లో, ముఖ్యంగా ఇంట్లో ఎవరికి కనపరాని సమయంలో అటువంటి వ్యక్తి అక్కడ ఆరాధన చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారికి ఆ భార్య బిడ్డల్లో కూడా మార్గదర్శకత్వం ప్రసాదించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమాం తిర్మిజీ రహిమహుల్లాహ్ గారు 32 సూరా సజ్దా 16 ఆయతకు సంబంధించి ఈ విషయాన్ని తెలపడం జరిగింది. ఇంకా కొన్ని ప్రకాశవంతమైన ప్రామాణికమైనటువంటి హదీసుల్లో ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పడం జరిగిందంటే, దాన ధర్మాలకు త్వరపడండి, ఎందుకంటే దాన ధర్మాలు విపత్తులను అధిగమించడం జరుగుతుంది. కాబట్టి మన జీవితంలో వచ్చే విపత్తులు కానీ, మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు కానీ, మన జీవితంలో వచ్చేటటువంటి ఎన్ని రకాల అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలిసినటువంటి చెడులు కానీ కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గంలో చేసే దాన ధర్మంతో మన మరణం వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వాటిని దూరం చేయడం జరుగుతుంది. బైహకి, సునన్, అల్ షుఅబా, అల్ ఈమాన్ అనేటటువంటి పుస్తకంలో ఇమాం అల్బానీ రహిమహుల్లాహ్ గారు ఈ విషయం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉదాహరణలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, అతని మెడను కోసివేయమని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఆ మనిషి తన సంపదతో తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు, తన సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ప్రాణం కంటే సంపద ఎప్పుడు కూడా ఎక్కువ కాదు. ఈ విషయం మనకు అర్థమైపోతే మన ప్రాణానికి మనం విలువ ఇస్తాం, మన యొక్క ఆ ధర్మంతో దానం చేసి మనం స్వర్గంలో ప్రవేశిస్తాం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే దాన ధర్మాలు చేసుకోవడం అనే విషయాన్ని అర్థం చేసుకునే దానికి ఒక దాసునికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే ఆ అర్థాన్ని ప్రసాదించడం జరుగుతుందో అప్పుడే ఆచరణ చేసిన వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి అన్ని రకాల పాపాల నుండి కూడా విముక్తి చేయడం జరుగుతుంది. అతని యొక్క పాపాలకు, నేరాలకు ఆ దానం అనేటటువంటిది నాశనం చేయడం జరుగుతుంది. అతని పాపం, అతని యొక్క నేరం ఆ దానం కింద నాశనం అయిపోవడం జరుగుతుంది. కాబట్టి నేరాల యొక్క నాశనానికి కారణం దానం తప్ప మరేది లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష నుండి విచారణ దినాన కాపాడేది కూడా దానమే. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ పరిపూర్ణమైనటువంటి సలఫీ విశ్వాసాలను, సలఫీ ఆరాధనలను,
ధర్మపరమైనటువంటి ఆ ధనాన్ని సంపాదించే సౌభాగ్యం ప్రసాదించాలి. మరియు మనందరము ఒకే హృదయంగా జీవించేటటువంటి సౌభాగ్యం ప్రసాదించాలి. శరీరాలతో కలిసి ఉండడం కాకుండా హృదయపరంగా, ధర్మపరంగా మరియు స్వచ్ఛమైనటువంటి సల్ఫీ సిద్ధాంతంతో మనందరం కలవడం, జీవించడం, మరణించడం, ఒకరికొకరు క్షమాపణలు కోరుకునే సౌభాగ్యం అల్లాహ్ తాలా ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. కాబట్టి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక పండుగ దినాన, అత్యంత శుభమైనటువంటి ఆ దినాన ఆయన ముఖ్యంగా ఆడవారికి ఏమని తాకీ చేయడం జరిగిందంటే, ఫకాల మాషర నిసా తసద్దకన ఫఇన్ని రఅయితుకున్న అక్సర అహ్లిన్ నార్, ఓ స్త్రీలారా అది మీ ఆభరణాలైనా సరే దానం చేయండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఎక్కువ మోతాదులో నరకంలో చూశాను. మా బుఖారి గారు, మా ముస్లిం గారు ఈ హదీసుని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఒక సత్యమైనటువంటి భర్త సత్యమైనటువంటి విధానంతో అతని భార్యకు ధర్మ బుద్ధులు నేర్పించి ఆరాధనలు చేపిస్తూ ఆమె ద్వారా కూడా దాన ధర్మాలు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ భార్య అనేటటువంటి ఆమెను మనం వదిలిపెడితే మన యొక్క జీవితంలో మనం చాలా కష్టాలను, నష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి భార్యను ఒక బాధ్యతగా తీసుకొని ఆమెకు విశ్వాసాలు నేర్పించి, ఆమెకు ఆరాధనలు నేర్పించి, ఆమెతో మనం దాన ధర్మాలు చేపిస్తే మనం ఆమెను కూడా ఆ నరకాగ్ని నుండి కాపాడినటువంటి వారం అవుతాం. కాబట్టి ఇదే విధంగా ఆ పిల్లలకు కూడా ఇటువంటి బుద్ధులు విద్యాభ్యాసం, శిక్షణలో నేర్పిస్తే వాళ్ళు కూడా మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిపిన మేరకు వారిని కూడా కాపాడిన వారం అవుతాం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా చోట్ల ఖురాన్లో, ఓ విశ్వాసులారా మీ భార్య బిడ్డలను నరకం నుండి కాపాడుకోండి అనే విషయాన్ని తాకీదుగా చెప్పడం జరిగింది. యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. కాబట్టి మనకు ఈ ప్రపంచంలో ఎవరి మీద బాధ్యత ఉండదు ధర్మం స్వీకరించాలా అని అనుకుంటే తప్ప. కానీ మనకు అల్లాహ్ తాలా పెట్టిన బాధ్యత మాత్రం భార్య బిడ్డలు. వాళ్ళు బాధ్యతలో ఉన్నారు, వాళ్ళకు నేర్పించాల్సిన అవసరం మన మీద ఉంది. మనం వాళ్ళకు ఖచ్చితంగా సలఫీ జ్ఞానం, సలఫీ ఆరాధనలు, సలఫీ దాన ధర్మాలు కూడా నేర్పించాల్సిన బాధ్యత ఉంది. ఇతరుల మీద మనకు ఆ బాధ్యత లేదు. కాబట్టి ఆయన ఎక్కువగా ప్రోత్సహిస్తూ వారి ఆత్మలను నరకాగ్ని నుండి కాపాడుకోమని తెలపడం జరిగింది. కాబట్టి మనిషి శరీరం ఎప్పుడైతే దాన ధర్మాల వైపునకు వస్తే అతని ఆత్మ కూడా నరకం నుంచి కాపాడుకోబడుతుంది. కాబట్టి ఆత్మ అనేటటువంటి దాన్ని శైతాన్ ఎక్కువగా దగ్గర చేయడం జరుగుతుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే శైతాన్ వలలో చిక్కుకుంటుందో మోసం చేస్తాడు. మరియు ఆ వ్యక్తిని ఆ ఆత్మ యొక్క ఆ లాభం, ఆత్మకు ఎటువంటి లాభం దొరకదు ప్రపంచంలో. శరీరానికి లాభం దొరుకుతుంది. శరీరం తింటుంది, తాగుతుంది, అనుభవిస్తుంది. ఇది శరీరానికి సంబంధం. ఈ ఆత్మకు ఈ ప్రపంచంలో అటువంటిది లభించదు. అయినా కూడా అది శరీరాన్ని నాశనం చేయడానికి శైతానుకు ఒక సాధనము. కాబట్టి ఎవరైతే తన ఆత్మను సరిదిద్దుకోలేదో అటువంటి వాడు తన శరీరాన్ని కూడా సరిదిద్దుకోలేడు. కాబట్టి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, మనిస్తతా మిన్కుం అయ్యస్తతిర మినన్నారి వలౌ బిషకిన్ తమరాతిన్ ఫలయఫఅల్, మీలో ఎవరైనా సరే తనను తాను అగ్ని నుండి రక్షించుకోగలరు అటువంటి వ్యక్తి అతని యొక్క ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ, ఆ ధర్మంలో ఆరాధనలు చేసుకుంటూ అతనికి అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి సగం ఖర్జూర పండైనా సరే ధర్మబద్ధమైనది దానం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మబద్ధమైనటువంటి ఆ సగం ఖర్జూరంతోనే మీ నరకాగ్నిని మీ నుండి దూరం చేయడం జరుగుతుంది. మా బుఖారి గారు, మా ముస్లిం గారు ఈ హదీస్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా హదీసులు మనం చెప్పుకుంటూ పోతే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే దానం గురించి తెలిపినటువంటి జ్ఞానాన్ని మనం ప్రత్యక్షంగా విద్యాభ్యాసం శిక్షణ పొంది దాని యొక్క ప్రభావం మన హృదయం మీద పడి దాన్ని మనం అర్థం చేసుకొని దాని మేరకు మనం జీవించేటటువంటి సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. చివరి మాట, మనం వచ్చే జుమ్మాలో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడతాం. రేపు మనం జుమ్మాలో మాట్లాడుకునే విషయం గురించి ఇక్కడ ఒక చిన్న పరిచయం నేను చేస్తున్నాను. ఇక్కడ దాన ధర్మం చేసేటటువంటి వ్యక్తికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి పిసినారి. కాబట్టి పిసినారి అనేటటువంటి వ్యక్తి మీద దయ లేపుకోబడుతుంది. అల్లాహ్ తాలా ప్రపంచాన్ని ప్రసాదిస్తాడు. అయితే పిసినారి చేయడం వలన ఈయన యొక్క దయను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేపుకోవడం జరుగుతుంది. కాబట్టి పిసినారి దయ చూపకుండా నిరోధించబడతాడు, దానం చేయకుండా అడ్డుకోబడతాడు, మంచి పనులు చేయకుండా నిరోధించబడతాడు. ఎవరైతే అల్లాహ్ తాలా ప్రసాదించిన దాన్ని దానం చేయకుండా ఎవరైతే ఈ ప్రపంచాన్ని సాధించాలని తిరుగుతారో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన దయా కరుణను తిరిగి లేపుకోవడం జరుగుతుంది. అతని ప్రతిఫలం అతని ఆచరణలకు సంబంధించి ఉంటుంది. అతని యొక్క మరణం అది చాలా భయంకరమైనటువంటి ముగింపు అవుతుంది. అతని ఛాతీ కుంచుకుపోతుంది, అతని ఛాతీ విస్తరించలేకుండా పోతుంది, చిన్నగా అనిపిస్తుంది, ఆనందం లభించదు, విచారం ఎక్కువైపోతుంది, నిరాశకు గురవుతాడు. దాదాపుగా అతని యొక్క అన్ని అవయవాలు కూడా అతని అదుపులో లేకుండా వెళ్ళిపోతాయి. మరియు అతను కోరేటటువంటి దానిలో అతను జీవితాన్ని జీవించలేడు. కాబట్టి పిసినారి అంటే ఎవరు? ఎందుకు దానం చేయకుండా ఆగిపోయాడు? ఎందుకు దానం చేయలేకపోతున్నాడు? ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ వచ్చే శుక్రవారం ఈ జ్ఞానాన్ని నేర్చుకునే సౌభాగ్యం, దీని విద్యాభ్యాసం శిక్షణ పొంది దాని మేరకు మనం ఆచరణ చేసే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 59 సూరా అల్ హషర్ 9వ ఆయతలో అల్లాహ్ తాలా వమన్ యూక షుహ నఫ్సిహి ఫౌలాయిక హుముల్ ముఫ్లిహూన్, ఎవరైతే పిసినారితనం దురాశ నుండి రక్షించబడతారో అటువంటి వారు మాత్రమే సాఫల్యం పొందుతారు. అది ప్రపంచమైనా సరే, అది పరలోకమైనా సరే. కాబట్టి దురాశ దుఃఖమునకు చేటు అనేటటువంటి విషయం ఇస్లాం నుంచే వచ్చింది. కాకపోతే దాన్ని గైర్ ముస్లింలు వాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవడి హృదయంలో దురాశ పుడుతుందో వాడు దుఃఖానికి దారిని తెరిచినట్లే. ఇది ఇస్లాం ధర్మం. ఈ మాట ఇస్లాం మాట. ఇది అల్లాహ్ తాలా చెప్తున్నారు, ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. మనం బయట ప్రపంచంలో ముష్రికులతో కాఫిర్లతో ఈ మాటను వినవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నిజమైన ధర్మాన్ని నిజమైనటువంటి విధానంతో మనం ఖురాన్ మరియు సున్నత్ నుంచి సహాబాయ కరాం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవడం జరిగిందో, మరియు అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు ఏ విధంగా విద్యాభ్యాసం శిక్షణ ఇవ్వడం జరిగిందో అదే శిక్షణ అందరికీ అల్లాహ్ తాలా ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మనం భార్యాబిడ్డలను కూడా ఇదే విద్యాభ్యాసం శిక్షణ ఇచ్చే సౌభాగ్యం మనం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్ వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇబాదల్లాహ్ వ రహమాని రహమకుముల్లాహ్ ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్ల్ వల్ ఇహ్సాన్ వ ఈతాఇ జిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ వ యఇదుకుం లఅల్లకుం తదక్కరున్ వ లా జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.